హాయ్ అండి. మొన్నైతే కార్తీక సోమవారం రోజైతే ఉదయాన్నే 4 గంటలకైతే లేచానండి. బ్రహ్మ ముహూర్తంలో అయితే లేచాను. సతీ సమేతంగా అయితే ఈరోజు మా హస్బెండ్ నేనైతే పూజ చేశామండి. అయితే మా బోర్ నీటి స్నానమే చల్లనీటి స్నానమే చేసేసాము. బోర్ వేసుకొని చక్కగా స్నానం చేసేసుకున్నానండి. ముందు రోజు నైటే డీప్ క్లీన్ అయితే చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ అయితే కసురుచుకొని మాపైతే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసి ముగ్గులు కూడా అయితే వేసేసుకొని అందు మీద పసుపు కుంకుమ అయితే వేసుకున్నానండి. అయితే ఈరోజు ప్రసాదం కింద అయితే కేసరి అయితే చేశాను. మా హస్బెండ్ కూడా అయితే నాతో పాటే చన్నీటి స్నానం అయితే చేశారండి. పూజా పటాలు కూడా ముందే నైట్రోజన్ అన్నీ కడిగి పెట్టుకొని తోమి బొట్లు అయితే పెట్టుకున్నానండి. అలానే దేవుడు మొన్న అయితే తమలపాకులు కూడా అయితే కట్టుకొని సతీ సమేతంగా అయితే పూజ అయితే చేశామండి. గడపలకు కూడా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను. 2 గడపలకి పూజ అయితే చాలా చక్కగా మంచిగా అయితే అయిపోయిందండి. ఇంట్లో పూజ అయిపోయాకైతే ఉదయాన్నే మా ఊర్లో ఉన్న శివాలయంలో కూడా అయితే వెళ్ళి పూజ అయితే చేసుకొని వచ్చామండి. అయితే ఈ సాయంత్రము మా ఊరు దగ్గర ఉన్న తిప్పాయిపాలెం అయితే వెళ్ళామండి, మునీశ్వర స్వామి గుడి దగ్గరికి. అక్కడైతే ఇంకా ఫస్ట్ విఘ్నేశ్వరికి అయితే పూజ అయితే చేసుకొని అక్కడ కూడా అయితే దీపాలు వెలిగించానండి. అలానే మునిస్వామి దగ్గర కూడా అయితే దీపాలు అయితే వెలిగించుకున్నాను. కొంత లెక్కలు అయితే తమలపాకులలో దీపం అయితే చేశానండి, గుండు ఒత్తులు. కొంత లెక్కేమో ప్రమిది పెట్టి అయితే పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే శివయ్య దర్శనం చేసుకుని తర్వాత అయితే పార్వతమ్మ దర్శనం అయితే చేసుకున్నానండి. తర్వాత నాగమయ్య దర్శనం కూడా అయితే చేసుకొని మా హస్బెండ్ ఏమో పైకి కార్లో తీసుకెళ్లారు. నేను నాతో వచ్చిన పాప అయితే నడుచుకుంటూనే పైకి అయితే వెళ్ళేసామండి. వెళ్ళేసి అక్కడ కూడా అయితే దర్శనం చేసుకున్నాము. గజస్తంభం దగ్గర అయితే కూడా పూజ అయితే చేసుకుని అక్కడ కూడా అయితే దీపాలు వెలిగించేసి దండం అయితే పెట్టుకున్నానండి. 3 ప్రదక్షిణలు కూడా అయితే చేసుకున్నాము. ఇప్పుడు అంత రష్ అయితే ఏం లేరండి. రేపు కార్తీక పౌర్ణమిలో అయితే చాలా రష్ అయితే ఉంటారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా అందరం దర్శనం చేసుకొని కాసేపు అలా అయితే గుళ్ళోని పైన అయితే కూర్చున్నామండి. ఇంకా కూర్చొని వచ్చేటప్పుడు అయితే మా వాళ్ళు నడిచేస్తా ఉన్నారు నాతో పాటు కిందికి. ఇంక సరే కదనేసి అయితే వాళ్ళని కూడా అయితే నడుచుకుంటూ వెళ్ళాను. నాకంటే ముందుగానే వెళ్ళారు. ఈరోజు అంతా అయితే ఫాస్టింగ్ ఉన్నానండి. ఇంకా సాయంత్రం చుక్కలను చూసేసి అయితే ఇంకా టెంపుల్లో భోజనం చేశాను. పరమానం అయితే అదిరిపోద్ది.